హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ పవన్. ఈ రోజు మన ముందు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి గాయత్రి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఎన్టీఆర్ గారి అభిమాని ఒకరు శ్యామం అనే ఒక వ్యక్తి చనిపోయారు. అవును. వాటికి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా కానీ దీన్ని నిష్పక్షపాతంగా మీరు దానికి విచారం జరపాలనేది ఆయన చెప్పారు. దీని గురించి మీరు ఏమంటారు? వీళ్ళు జరిపిస్తారంటారా, లేదంటే వివేక కేసు లాగానే ఇది దుమ్మి కేసులో కొట్టుకుపోతుందా? అంటే ఆయన ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏ క్రిమినల్ కూడా శిక్ష పడదండి. ఎందుకంటే ఆయన ఒక క్రిమినల్ అయ్యి ఉండి బయట తిరుగుతున్నాడు కాబట్టి ఆయనకు స్వతహాగా యాటిట్యూడ్ ఉన్నట్టుంది. నేనైతే ఈ రాష్ట్రంలో ఈ రోజు దాకా ఎంతో మంది మీద దాడులు చేసిన ఉన్మాదులు గాని ఎవరైనా ఈ రోజు దాకా శిక్ష పట్టడం అయితే నేనైతే చూడలేదు. మరి మీరు ఎవరైనా చూస్తే నాకు తెలీదు. సో ప్రత్యేకించి ఇప్పుడు ఇది చాలా దురదృష్టకరం శ్యామ్ అనే వ్యక్తికి జరిగింది. సో మనం మేము టీడీపీ పార్టీ నుంచి కానీ బాబు గారు కానీ డిమాండ్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరిగింది ఏంటి అని మొత్తం డీటెయిల్స్ కావాలని. బట్ నాకు తెలిసైతే రాదండి. మనం దాన్ని ఏదో అంటారు కదా, చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముందుకెళ్ళి మనం అడిగటం కూడా వేస్ట్. న్యాయం అనే మాటకి కనీసం ఫస్ట్ స్పెల్లింగ్ కూడా రాయలేడేమో నాకు తెలిసి సవ్యంగా. సో అలాంటి వ్యక్తి దగ్గర నుంచి మనం ఏదో కరెక్ట్ గా ప్రాసెస్ చేస్తాడు, ఎవరేం చేశారు ఏంటి బయటికి పెడతారు అనేది అయితే ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు సగం జరిగే క్రైమ్ యాక్ట్స్ కానీ ఏదైనా కానీ డైరెక్ట్ గానే ఇండైరెక్ట్ గానే వైసీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులకి సంబంధం ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఇక్కడైతే న్యాయం జరగదని నేను నమ్ముతున్నాను 100%. అది జరిగితే మంచిదేగా మీకు నాకు అందరికి. ఓకే మేడం. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధం చేస్తానని చెప్పి ఇప్పటికీ అంటే కల్తీ మద్యం కానీ లేకుంటే ఏదో ఒక రకమైన మద్యాన్ని అయితే మార్కెట్ లోకి తెచ్చారు. భవిష్యత్తులో మన టీడీపీ అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధం చేసేదాని మీద మీకు ఏమైనా చెప్పగలరా దాని నుంచి? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఇప్పుడు సగం మీరు మేనిఫెస్టో చూసారు కదా. నెక్స్ట్ మేనిఫెస్టో రేపు దసరా టైంకి మొత్తం రిలీజ్ చేస్తున్నారు బాబు గారు. మద్యపాన నిషేధం అనేది చేయగలరా లేదా అంటే మరి బాబు గారు చేసేటైతే లాస్ట్ ఎలక్షన్ లో కూడా అనౌన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అనౌన్స్ చేయలేదు. అంటే ఎకనామిక్ స్టేటస్ మేము ఏ రోజు ప్రామిస్ చేయాల ఖచ్చితంగా చేస్తాం. అలాగా మేము కల్తీ సారాయి అమ్ముతాం, లేకపోతే చీప్ లిక్కర్ అమ్ముతాం, లేకపోతే బ్రాండ్ మార్చి జే బ్రాండ్లు అమ్ముతాం, జనాల్ని ₹1 దగ్గర ₹10 ఖర్చు పెట్టేలా తాగుబోతుల్లా తయారు చేస్తాం అని చెప్పం. కానీ సర్టన్ మెజర్స్ తీసుకొని ఒక బోత్ స్టేట్ అండ్ పబ్లిక్ ఇద్దరు బెనిఫిట్ అయ్యేలాగా ఏమైనా మెజర్స్ తీసుకుంటారని అయితే నమ్ముతానండి నేను. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ ఉన్న క్రైసిస్ కి సడన్ గా ఎకానమీ మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్కహాల్ ఇన్కమ్ కూడా లేకపోతే వాష్ అవుట్ అయిపోతుంది కాబట్టి మరి అనుకుంటాను నేను. ఐఎమ్ నాట్ ష్యూర్. బాబు గారు ఇప్పుడు అదంతా పెద్ద స్థాయి వ్యక్తులు కదా అనౌన్స్ చేయాల్సింది మేనిఫెస్టో. చూద్దాం. ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. బట్ ఐ డోంట్ థింక్ సో దిస్ విల్ హ్యాపెన్. మనం ఏ రోజు ప్రామిస్ చేయలేదు కదా అంతకు ముందు కూడా ఎప్పుడు. చెప్పండి. ఓకే మేడం. మేడం, షర్మిల గారు గతంలో చూసుకుంటే జగనన్న వదిలిన బాణం అని అన్నారు. ఇప్పుడు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ గా పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆ బాణం ఆయనకు రివర్స్ అయిందంటారా? అంటే మరి మోస్ట్లీ నాకు తెలిసైతే ఆవిడ ఆంధ్రాకి రానివ్వరు ఈవిడ్ని. ఎందుకంటే ఆవిడకి కూడా ప్రాణ భయం ఉండుంటది నాకు తెలిసినంత వరకు. వాళ్ళ అన్నయ్య గురించి ఇప్పుడు మనకే తెలిసినప్పుడు ఆ ఇంట్లో పుట్టి పెరిగిన వ్యక్తికి తెలిసిద్ది కదా ఆ అన్నయ్య ఎలాంటి శాడిస్ట్ ఏంటని. ఏదైనా మరి నాది కనీసం ఆ ప్రాణ భయం కోసమైనా సరే ఆవిడ ఆంధ్రప్రదేశ్ కి రారేవో అనుకుంటున్నాను. బట్ అయినా తెగించి వస్తే మాత్రం అసలు ఆవిడే కాదు వాళ్ళ ఇంట్లో పనమ్మాయి నించున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచిద్ది. సో నాకు ఆ విషయం అయితే డౌట్ లేదు. సో ఆ బాణం ఇప్పుడు తిరిగి ఆయన గుచ్చిద్దా గొచ్చదా అనేది మ్యాటర్. ఈయన పెట్టిన గాయాలకి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఆవిడకి చాలా ఇబ్బంది పెట్టినట్టు ఆవిడ అంతకుముందు కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. ఆవిడకి రావాల్సిన ఆస్తులు ఇవ్వలేదని, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆవిడకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు. వాళ్ళ తల్లిగారిని కూడా తీస్తారు ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి. సో మనమైతే వెల్కమ్ చేయొచ్చు. ఆవిడ వచ్చి పోటీ చేస్తే వెల్కమ్ చేస్తాం. ఎవరైనా సరే అంతే కదా. అది